నమస్కారం. ఇంకొక అమ్మాయి మనల్ని అడుగుతున్నారండి. మేడం, నేను అమ్మా నాన్నను ఎదిరించి వివాహం చేసుకున్నాను. ఎప్పుడో నేను వచ్చేసేసాను. ఇప్పుడు మా నాన్నగారు ఆస్తి పంపకాలు చేస్తున్నారని తెలిసింది. మరి వారిద్దరికీ కూడా ఇష్టం లేకుండా వివాహం చేసుకున్నందువల్ల నాకు ఆస్తిలో ఏమీ రాదు అని చెప్పేసి అంటున్నారు. ఇది నిజమా? ఎంతవరకు? నేను కోర్టును ఆశ్రయించి ఆస్తిని పొందే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. చూడమ్మా, ఒక విషయం మీరు గమనించండి. మీ నాన్నగారికి ఆస్తి స్వార్జితమైనటువంటి ఆస్తి అయితే, ఆ ఆస్తి ఆయన ఇష్టలైనటువంటి వారికి ఎవ్వరికైనా ధారాదత్తం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎవరికైనా ఇవ్వచ్చు. ఒకవేళ మీ పైన కోపం ఉండి ఇష్టం లేని మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్పేసి కోపం ఉంటే, ఆ కోపాన్ని బట్టి అతను ఇవ్వకుండా కూడా ఉండవచ్చు. మిగిలిన పిల్లలకు, మీ అన్నయ్యలకో, అక్కలకో ఇచ్చే అవకాశం ఉంటుంది. కాకుంటే ఆ ఆస్తి మీ తండ్రి గారికి స్వార్జితమైతే మాత్రమే ఇట్లా చేయడానికి అవకాశం ఉంటుంది. అతడికి పిత్రార్జితంగా వచ్చినటువంటి ఆస్తి అయితే, అంటే మీ తాతల నుండి సంక్రమించిన ఆస్తి అయితే, ఆ ఆస్తిలో మీకు కూడా వాటా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ తండ్రి గారి ఇష్టం అండి, ఎవరికంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఆయన స్వార్జితమైన ఆస్తి కాబట్టి. ఒకవేళ వీలునామా వ్రాయకుండా అతను చనిపోతే, అప్పుడు మీ అందరికీ అన్నదమ్ములతో పాటు సమానమైన వాటా దొరికే అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రశ్న అండి. ఈ ప్రశ్న తమాషాగా ఉంది. మేడం, ఈ మధ్య యువకులందరూ కూడా చాలా చోట్ల క్లబ్స్‌కు, పబ్స్‌కు వెళ్ళి రాత్రులు రిసార్ట్స్‌లో పట్టుబడుతూ ఉన్నారు గదా! మరి యోయో రూమ్స్ అవన్నీ వచ్చాయి కదా! ఇట్లా పట్టుబడినప్పుడు వాళ్లకు చట్ట ప్రకారం శిక్షలుంటాయా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒక విషయం అండి. ఒక మైనారిటీ తీరినటువంటి పిల్లలిద్దరూ ఒక చోట కలిసినంత మాత్రాన అది నేరం కింద రాదు. అంటే ఒకప్పుడైతే దాన్ని ఈ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద తీసుకునేవాళ్ళు. ఇది ఇక్కడ నేరం కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా యుక్త వయస్సు వచ్చినటువంటి యువతీ యువకులు. వారి స్నేహంలో వాళ్ళు ఒక చోట ఒక రూమ్లో ఉన్నంత మాత్రాన అది చట్ట ప్రకారం నేరం కాదు. అట్లాని దీన్ని అందరూ కూడా అంగీకరించాలని కూడా లేదండి. ఈ రకంగా యువతీ యువకులు ఎవరైనా పట్టుబడితే, ఒకవేళ ఇప్పుడు మనం చూస్తున్నాము డ్రగ్స్, గిగ్స్ వాటి ప్రభావం వల్ల ఉంటున్నారు. కొన్ని చర్యలు జరిగిపోతున్నాయని. అలాంటప్పుడు ఈ డ్రగ్స్ తీసుకున్నారనో, లేకపోతే మాదక ద్రవ్యాలు ఏదన్నా సప్లై చేస్తున్నారనో, లేకపోతే అక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఈ రూమ్స్ అద్దెలకిచ్చి వాళ్ళు ఏదన్నా వ్యభిచార గృహం నిర్వర్తిస్తున్నారనో అలా తెలిసినప్పుడు మాత్రమే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. చట్ట ప్రకారం చర్యలన్నా కూడా ఇటీవల కాలంలో వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రమే వదిలిపెడుతున్నారు. కాబట్టి ఒక చోట సన్నిహితంగా ఉన్నంత మాత్రాన దానికి క్రిమినల్ చట్టాలు ఏమి కూడా అప్లికబుల్ అయ్యే అవకాశం లేదండి. ఓకే.